అబ్బా! ఇంకెలానో వీకెండ్ వచ్చింది కదా అని చెప్పి మార్నింగ్ లేసేసరికి అయితే మామూలుగా లేదనమాట. ఇంకా బట్టలన్నీ ఉతకాలి. ఇంక రూమ్ అంతా గబ్బు గబ్బుగా ఉంది. ఇంక అది గాని క్లీన్ చేయాలి. ఇంక అలా అని చెప్పేసి బట్టలన్నీ అయితే నానబెట్టేసిన ఫస్ట్. ఇంకెలానో నానే కొద్దిగా టైం పడతది కదా అని చెప్పేసి ఇంక వంట రూమ్ అయితే ఇలా ఉండింది ఫస్ట్. ఇంక మొత్తం అన్ని కడిగేసి నీట్‌గా అయితే ఇలా మార్చేసిన అనమాట వంట రూమ్ అంతా. ఇంక సరే అని చెప్పి మాపేద్దామని ఇంక ఇల్లునైతే మొత్తం వీడియో క్లిప్ పట్టేసి ఇంక నీళ్ళన్నీ పట్టుకొచ్చేసినా మాపేయడానికి. దాంట్లో డెటాయిల్ గాని కలుపుకునేసి. ఇంక మాపేయడం అయితే కంప్లీట్ అయిపోయింది గానీ ఇంకా అది ఆరేకి టైం పట్టేలాగా ఉంది అని చెప్పేసి 2 రూమ్‌లో ఉన్న ఫ్యాన్‌లు అయితే ఏసి పెట్టేసిన. ఇంక బట్టలు గాని ఉతికేసిన అనుకో వెంటనే గబగబా అని ఇంక ఆరేసిన అనమాట. ఇంకా మా వాళ్ళు మాల్‌కి వెళ్ళాలని చెప్పేసి ఇంక మాల్‌కి అయితే రెడీ అయిపోయినా ఫ్రెష్ అప్ అయిపోయేసి. ఈ బటర్ మిల్క్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇంక నేను ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ పెట్టినా కదా 199 కంటే ఎక్కువ పెట్టుకుంటే ఇలా బటర్ మిల్క్ చాలా ఐటమ్స్ అయితే 1 రూపీకే వస్తాయన్నమాట. ఇంకా అలా అదొక గ్లాస్ వేసి ఇంక బయలుదేరేసినాను మెరీనా మాల్ దగ్గరికి. ఇంకా అలా బస్సులో వచ్చి ఆడ దిగేసినాను. ఇంక నేను దిగి వెళ్ళేసరికి చింటూ బాయ్లు కానీ మెరీనా మాల్‌కి అయితే వస్తున్నారనమాట. వాళ్ళకైతే లోపలికి కలవలేదు. ఇంక మెరీనా మాల్ కింద గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఇదైతే ఉంటదన్నమాట స్పార్ అనేసి అని. ఇంక ఇక్కడ లోపల అయితే స్వీట్లు ఫ్రూట్స్ అన్ని అయితే తక్కువ రేట్కి ఉన్నాయి. ఇంకోసారి ఎవరైనా వెళ్తే తప్పకుండా విజిట్ చేయండి మెరీనా మాల్లో. ఇంకా అలా అక్కడ అవన్నీ చూసుకునేసి ఇంకా పైన కేఎఫ్సీ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం స్ట్రైట్ గా. ఈ రోజు సాటర్డే అవడం వల్ల కేఎఫ్సీ దగ్గర అయితే జనాలు అంతగా లేరు అనుకో. ఇంకా అలా ఆర్డర్ వేస్తానే మన ఆర్డర్ అయితే వచ్చేసింది అనమాట. ఇంక ఇలా ఇవన్నీ పట్టు పట్టేసి ఇంకా అక్కడ నుంచి ఐస్ క్రీమ్ తిందామని చెప్పి పక్కలోనే ఐస్ క్రీమ్ ఉంటే ఆటకైతే వచ్చేసినాం అనమాట. ఇంక ఇప్పుడులాగా నార్మల్ ఐస్ క్రీమ్ కాకుండా ఇంక ఈసారి అయితే ఓరియో చెప్పేసినాం అనమాట. ఫ్లేవర్ లాగా అంటే జస్ట్ ఓరియో బిస్కెట్ పైన ఇస్తారు. ఇంకా అలా ఐస్ క్రీమ్ తింటూ ఇంక మెరీనా మాల్ మొత్తం రౌండ్ వేసుకున్నాము. ఇంకా అంతలోనే మా ఫ్రెండ్స్ అయితే ఫోన్ చేసినారు అనమాట. ఇంక సరే అని చెప్పేసి అక్కడ నుంచి కిందకి వస్తే ఇక్కడ బొమ్మలు ఏదో వీడియో లాగా పెట్టినారు అనమాట చిన్న పిల్లలకి. ఇంకా పైన అప్పుడే అంత కేఎఫ్సీ తిన్నా గానీ ఇంకా ఏదో కొదవగా ఉంది అని చెప్పేసి కింద 2 ఎగ్ పఫ్లు అయితే చెప్పుకుని ఎగ్ పఫ్లు కానీ తినేసినాము. ఇంకా అలా అక్కడి నుంచి బయట వచ్చేసరికి చూడండి వర్షం అయితే ఎలా పడుతుందో. ఇంకెలానో గల అని చెప్పి అక్కడి నుంచి మా ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చి ఇంకా వాళ్ళ ఐస్ క్రీమ్ చెప్పితే ఇంకా అది కానీ తినేసి ఇంక సోలంగనూరుకు బస్ అయితే ఎక్కేసినాం మామూలు ఇంటికి. ఇంక ఈ వీడియోకి అయితే అంతే ఫ్రెండ్స్. ఫాలో కొట్టి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.